Objective type tests అన్నమాట. As a result of the better criticism of essay type tests, emphasis came to be put on objective type tests in the educational world. ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఉండేటువంటి వాటి దగ్గర విమర్శ అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఇంత పెద్ద పెద్ద వ్యాసాలతో పిల్లలతో రాపించడం అనేటువంటిది అంత మంచిది కాదు అని చెప్పి అనేక మంది అనేక విమర్శనాత్మకమైనటువంటి సంచలనాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో దానికి ప్రతిఫలంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేటువంటి వచ్చినాయి అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లు అనేటువంటి వచ్చినాయి. సో అవేంటి అంటే చక్కగా ప్రశాంతంగా ఒక ప్రశ్నకి చిన్న ఆన్సర్ రాస్తే సరిపోద్ది అనమాట. సో కష్టం ఏమి ఉండదు అనమాట. ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ అపాన్ యాక్చువల్ స్టేట్. ఓకే, పరిస్థితిని బట్టి అక్కడ ఆన్సర్ రాస్తే వారు సరిపోద్ది. పీపుల్స్ హ్యావ్ నో ఫ్రీడమ్ ఇన్ ఆన్సరింగ్ దెమ్. ఓకే, సో వాళ్ళకి ఏంటి అంటే స్వేచ్ఛ అనేటువంటిది లేదు. బికాజ్ ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద పీపుల్స్ టు గివ్ దట్ వెరీ స్పెసిఫిక్ ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా ఉన్నటువంటి ఖచ్చితమైన ప్రత్యేకమైన ఆన్సర్ మాత్రమే ఆ యొక్క ప్రశ్నకి ఇవ్వాలన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. సో ఇందులో క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ గివెన్ టు హ్యాండ్ రైటింగ్. ఓకే, సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్కి ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వరనమాట. ద స్పీడ్ ఆఫ్ రైటింగ్, అట్లాగే ఎంత ఫాస్ట్గా వీళ్ళు రాస్తున్నారు అనేది చూడరు. ద వ్యూ ఆఫ్ ద ఎగ్జామినర్, సో దే ఆర్ మోర్ రిలయబుల్, స్టాండర్డైజ్డ్ అండ్ ఆబ్జెక్టివ్. సో ఎలా రాస్తున్నారు, ఫాస్ట్గా రాస్తున్నారా, స్లోగా రాస్తున్నారా, అదంతా ఇంపార్టెంట్ కాదనమాట. ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అంతే. దీస్ కవర్ ద మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద సిలబస్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేసేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఉంటుందన్నమాట. లిమిటేషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ టెస్ట్ కెనాట్ మెజర్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ఓకే, సో మొత్తం నాలెడ్జ్ అంతటిని కూడా అడిగేటువంటి నాలెడ్జ్ అంతటి నుండి కూడా అడిగేటువంటి ప్రశ్నలు ఉండవు. టెస్ట్ ఓన్లీ ద నాలెడ్జ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది మాత్రమే చూడగలరు. నాలెడ్జ్ అబౌట్ ఫ్యాక్ట్స్, వాళ్ళకి తెలిసినటువంటి వాటిని బట్టి రాస్తారు. అందులో వారి యొక్క జ్ఞానాన్ని తెలియజేసేది ఏమీ లేదు. ఇట్ ఎంకరేజెస్ కాపీయింగ్ టెండెన్సీ. ఓకే, సో చాలా ఈజీగా కాపీ చేసేటువంటి అవకాశం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఉంది. సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఓకే, సో దీనికి ఇవ్వబడినటువంటి సజెషన్స్ ఏంటి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లకి? క్వశ్చన్ షుడ్ బి రిలేటెడ్ టు ఎయిమ్స్. ఓకే, సో ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ ఆన్సర్ కోసం అనేది తెలిసి ఉండాలి. దీస్ షుడ్ బి ఫ్రేమ్డ్ యాజ్ టు లీవ్ నో రూమ్ ఫర్ గెస్ వర్క్. ఓకే, సో అట్లాగే వాళ్ళు గెస్ చేసి రాసే అవకాశం ఎక్కడ కూడా ఉండకుండా చూడాలి. ఆన్సర్స్ టు ద క్వశ్చన్ షుడ్ బి డెఫినెట్. ఖచ్చితమైన ఆన్సర్లు మాత్రమే ఇక్కడ రాయాలి.